చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి తద్వారా గవర్నమెంట్ స్కూల్స్ని ఒక అద్భుతమైనటువంటి ప్రమాణాలతో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ఆ జీవో నెంబర్ 117ని నేను రద్దు చేస్తాను, అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలకి నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి టీచర్లను కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక మభ్యపెట్టి ఆయన ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకోవడం కూడా జరిగింది. ఈరోజు నిన్నటి రోజున జీవో నెంబర్ 19, 20, 21 117కి ప్యారలల్గా ఈ 3 జీవోల్ని కూడా తీసుకొని వచ్చి ఈ జీవోల్ని కనుక చూస్తే ఈరోజు టీచర్ల గుండె పగిలిపోతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వీరందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన చెందుతూ ఉన్నారు. అందుకే ఈరోజు టీచర్లు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే మాట చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తూ ఉన్నారు. విద్యా విధ్వంసం. ఈరోజు విద్యా వ్యవస్థకి పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడుతూ ఉన్నారు. ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ 5 సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది. నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను, ఎక్కడ విధ్వంసం అన్నాను, అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను, రాహుకాలం అన్నాను. ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జీవో నెంబర్ 19, 20, 21లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను. అసలు జీవో నెంబర్ 117ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు. ఆ జీవో నెంబర్ 117లో ఏముంది, ఏ సమస్య ఉంది, దాని గురించి ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ 117లో మొట్టమొదటి మార్పు. అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి. వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి 3rd క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా, సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు. అలానే 3వది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా 7th వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని 8th వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నింటినీ ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. 4వది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ 10th వరకు చదివి డ్రాప్అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా? ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ, హై స్కూల్ ప్లస్లను తీసుకురావడం కానీ, శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ, 3rd క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పులు పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ 117 జీవో ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా? సుమారుగా 8,000 మంది పీజీటీలు అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి. అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అన్నది ఎప్పుడు కూడా రాలా. ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి 25,000 టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓలుగా కానీ, హెచ్ఎంలుగా కానీ, స్కూల్ అసిస్టెంట్లుగా కానీ 25,000 మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి. అదేవిధంగా సుమారుగా 10,254 మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,659 మంది పీఈటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. అలానే 673 MEO2 పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు. ఇంత రీఫార్మ్స్, ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా జరగలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ 19, 20, 21తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎందుకు ఇంత భయాన్ని కలుగుతూ ఉంది?
ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక 4 పాయింట్స్ని నేను వివరించడం కూడా జరుగుతూ ఉంది. అసలు జియో నెంబర్ 117 ద్వారా మనము అంతకుముందు 4 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు. అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి, హై స్కూల్ ప్లస్ అని ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేసి 6 రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం. ఈయన ఏం చెప్పినారు, ఈ 117 జీవోని రద్దు చేసి ఈ 2 స్కూల్స్ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే 4 టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా 9 రకాల స్కూల్స్ని తీసుకొచ్చారు. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ, మోస్ట్ కన్ఫ్యూజన్ వ్యవస్థ. ఎక్కడ కూడా వీళ్ళకి ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్లా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు. సుమారుగా 111 వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు. ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ని తీసుకొని వచ్చి వారితో సమావేశాలు పెట్టినారు. మరి ఏంటి దౌర్భాగ్యం ఏంటి? ఇక్కడ తీసుకొచ్చినటువంటి 9 రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ వీటి ద్వారా రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా నాశనం కాబోతా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించినారా? మీరు ఎవరైనా కూడా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినానో లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో చదివినానో చెప్పుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థల గురించి కానీ మీకు తెలియక ఈ విధంగా కళ్ళు మూసుకొని జీవోలను తీసుకొని వచ్చి 9 రకాల వ్యవస్థలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి రూపకల్పన చేసి ఈ టీచర్లలోనే వైషమ్యాలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థలో ప్రైమరీ స్కూల్స్లోనే తీసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒకళ్ళకొకళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేలాగా స్టూడెంట్ ఈ కన్ఫ్యూజన్ని భరాయించలేక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితిని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం. సో దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అందులో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఒకటి, మనం జీవో నెంబర్ 117లో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్కి పంపించాలా అనుకున్నాం. అలా పంపించినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ కొన్ని ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి. అంటే 2వ తరగతి వరకే ఫౌండేషన్ స్కూల్స్ మారిపోయినాయి. ఆ విధంగా మనకి ఎన్ని మారినాయి? మొత్తం 4731 ఫౌండేషన్ స్కూల్స్ మారినాయి. దీనికి ఏం చేశారు? ఆ రోజు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి, ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల 5058 ఫౌండేషన్ స్కూల్స్ తయారైపోయినాయి. అంటే ప్రైమరీ స్కూల్స్ అంతకుముందు 4731 ఫౌండేషన్ స్కూల్స్ ఉంటే ఈరోజు 5058 ఫౌండేషన్ స్కూల్స్ ఈరోజు ఏర్పడ్డాయి. సరే, 5058 ఫౌండేషన్ స్కూల్స్ని మీ హయాంలో జీవో తీసుకొచ్చిన దానివల్ల ఏర్పడి అయ్యేమన్నా బాగుపరుస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి చేంజ్ ఒకటి తీసుకొచ్చారు. అంతకుముందు 20 మంది దాకా సింగిల్ టీచర్, 20 మంది దాటితే 2వ టీచర్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చినందుకు జీవో వల్ల ఏం చేస్తున్నారంటే 30 మంది దాకా సింగిల్ టీచర్ అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి 5058 ఫౌండేషన్ స్కూల్స్లో 99% స్కూల్స్లో అన్నీ కూడా 30 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 5058 స్కూల్స్లో 99% స్కూల్స్ అన్నీ కూడా 99% స్కూల్స్ అన్నింటిలో కూడా సింగిల్ టీచర్సే ఉండే ప్రమాదం ఉంది. మొత్తం అన్ని స్కూల్స్లో కూడా 30 మందికి మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? 20 మంది దాటితే 2వ టీచర్ని ఇచ్చే సిస్టమ్ నుంచి 30 మంది వరకు మేము సింగిల్ టీచర్నే ఇస్తామంటే ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్లోనే మనం వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తూ ఉంది. ఈ సింగిల్ టీచర్ విధానం వల్ల ఈ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా దెబ్బతిని ఎక్కడైతే చిన్న చిన్న ప్రాంతాలలో ఎక్కడైతే ఈ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయి ఉన్నాయో అవి కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇకపోతే రెండోది ప్రైమరీ స్కూల్స్. ఈ ప్రైమరీ స్కూల్స్ గురించి ఏం చెప్పారు? మనకు సుమారుగా 34,000 ప్రైమరీ స్కూల్స్ దాకా గతంలో ఉన్నాయి. మీరేం చేశారు? వాటిల్ని 3 ముక్కలు చేశారు. ఒకటి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నారు, 2 మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నారు, 3వది హై స్కూల్స్లోనే ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ప్రైమరీ స్కూల్స్లోనే 3 రకాలు. వీటిల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏం చేస్తున్నారు? 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు. మోడల్ స్కూల్స్ మాత్రం 7,953 పెట్టారు. అదే హై స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ని పెట్టారు. అవన్నీ పెట్టారు 1661 స్కూల్స్ని హై స్కూల్స్ ప్రిమిసెస్లోనే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు. ఈ 3 మధ్యలో కూడా విపరీతమైనటువంటి వైషమ్యాలని మీరు తీసుకురావడానికి ప్రయత్నించినారు. 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 20 మంది దాకా కూడా ఒక సింగిల్ టీచర్నే పెట్టారు. 20 మందికి దాటితే 2వ టీచర్ని ఇస్తానన్నారు. అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి 59, అంటే
బేసిక్ ప్రైమరీ స్కూల్లో 60 మంది దాకా ఇద్దరు టీచర్లే, 60 మంది దాకా ఇద్దరు టీచర్లు. అదే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి 60 మందికి వచ్చేటప్పటికి 4 టీచర్లను ఇస్తామంటున్నారు. అక్కడేమో 60 మందికి ఇద్దరు టీచర్లను ఇస్తే ఇక్కడేమో 60 మందికి 4 టీచర్లను ఇస్తామంటున్నారు. అదే హై స్కూల్ ప్రిమిసెస్లో ఉండే ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి ప్రతి 10 మందికి మొదటి 10 మందికే ఒక ఎస్జిటిని ఇస్తాము, తర్వాత 30 మందికి రెండో ఎస్జిటిని ఇస్తాము. ఈ విధంగా పెంచుకుంటూ పోయినారు. అక్కడేమో ఒక దగ్గరేమో 20 మంది దాకా ఒక ఎస్జిటిని ఇవ్వడం, రెండో దగ్గరకు వచ్చేటప్పటికి 59 మందికే 4 ఎస్జిటీలను ఇవ్వడం, మూడో దగ్గరకు వచ్చేటప్పటికి 10 మందికే ఒక్కొక్క ఎస్జిటిని ఇచ్చుకుంటా పోవడం. ఏంటి ఈ వైషమ్యం ఏంటి? తీసుకొచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్లోనే ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటే, అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే 20,059 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేవలం సింగిల్ టీచర్లు, డబల్ టీచర్లకి పరిమితం చేస్తా ఉన్నారు. 20 మందికి ఒకటి, 60 మంది దాకా ఇద్దరినే ఇస్తామన్నారు. ఇంకా తర్వాత లే. సో ఈ వైషమ్యం ఎక్కడైతే బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సఫిషియెంట్ టీచర్స్ లేకుండా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే 7,000 చిల్లర పెట్టినారో అక్కడ మాత్రమే మేము 4 టీచర్స్ని కానీ 5 టీచర్స్ని కానీ ఇస్తామని చెప్పినారో, అదేవిధంగా హై స్కూల్ ప్రిమిసెస్లో ఉండే వాటికి 10 మందికి ఒకరు లెక్కన ఇస్తామన్నారు. వాటిని చూపించి 20,000 బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో సింగిల్ టీచర్స్ 2 టీచర్స్ ఇవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ వల్ల ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్లో ఉండే ప్రైమరీ స్కూల్స్లో సఫిషియెంట్ టీచర్స్ ఉన్నందువల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో పిల్లలు చేరే పరిస్థితి లేక పోతే అక్కడికన్నా పోవాలా, లేకంటే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇక్కడ సరైనటువంటి చదువు లేదు కాబట్టి వీరందరూ కూడా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్స్లో చేరాలా అనే ఆలోచన ఈరోజు వీళ్ళందరికీ కూడా కనిపించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఈ 20,059 మోడల్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని మీరు చిన్న చూపు చూడడం వల్ల ఇక్కడ 60 మంది దాకా కూడా 2 టీచర్స్ మాత్రమే ఇవ్వడం వల్ల ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగే అవకాశం లేదు. అలా అక్కడ చూస్తే ఫౌండేషన్ స్కూల్స్ సుమారుగా 5,058 ఫౌండేషన్ స్కూల్స్ని దెబ్బతింటున్నాయి. 20,000 చిల్లర బేసిక్ ప్రైమరీ స్కూల్స్ దెబ్బతింటున్నాయి. సుమారుగా 26,000 స్కూల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నది మనకు కనపడుతుందా? ఇంకొక ప్రధానమైనటువంటి లోపం నేను చెప్తాను, అప్పర్ ప్రైమరీ వ్యవస్థ. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు 3,158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా రచ్చ చేశాం. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు? హై స్కూల్ దూరంగా ఉంటుంది, 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయిపోగానే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని 7 వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ దగ్గర ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈరోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు, పూర్తిగా తొలగిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈరోజు వీరికి చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళు చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కొనసాగిస్తాము, 1,076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు. సరే, బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు, ఓకే. నెక్స్ట్ 1,303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే అందులో 6, 7, 8 తరగతులకి 10 మంది విద్యార్థులే కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇస్తామన్నారు. 6, 7, 8 తరగతులకి 10 మంది విద్యార్థులు కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ని ఇస్తామన్నారు. అంతకు దాటితే రెండో అసిస్టెంట్ని ఇస్తామన్నారు. మీరు ఒక్కసారి చూడండి, 6, 7, 8 3 తరగతులకి ఒక్కొక్క తరగతికి 6 సబ్జెక్టులు వేసుకుంటే 3 6 18 సబ్జెక్టులకి ఒక్క స్కూల్ అసిస్టెంట్, ఒక్క సబ్జెక్ట్ టీచర్ని ఇస్తే ఆ ఒక్క సబ్జెక్టు కూడా మొట్టమొదటిగా హిందీ టీచర్ని లేదా తెలుగు టీచర్ని ఇస్తామన్నారు. మరి ఈ టీచర్ని ఇచ్చినప్పుడు 18 సబ్జెక్టులు ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ వీటన్నింటినీ కూడా ఆ ఒక్క సబ్జెక్టు టీచరే ఈ 3 తరగతులకి 18 సబ్జెక్టులు చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఇది సాధ్యమా? మీరు తీసేయాలనుకున్నా కూడా తీసేసినా పర్వాలేదు, కానీ ఈ విధంగా పిల్లలందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ మనకు దగ్గరలో ఉంది అక్కడ చదువుకుంటామని ఆశపడినప్పుడు ఈ విధంగా 6, 7, 8 తరగతులు అన్నింటికి కలిపి కూడా ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని మీరు ఇస్తే ఆ స్కూల్ ఏ విధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత నష్టపోతారో, తీవ్రమైనటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మీదనే పిల్లలందరికీ కూడా విరక్తి కలిగి ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూసామా 18 సబ్జెక్టులకి ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని చెప్పమంటే 6, 7, 8 తరగతులకు అలాంటి హై స్కూల్స్కి ఒక్క టీచర్ని చెప్పిన వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తున్నామా మనం? మరి ఇటువంటి
దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే హై స్కూల్స్ మీరేం చెప్పారు? 3, 4, 5 తరగతులని హై స్కూల్స్లో కలిపి వారందరికీ సబ్జెక్ట్ టీచర్ని చెప్పించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేము దాన్ని క్యాన్సిల్ చేసి ఈ 3, 4, 5 తరగతుల పిల్లల్ని వెనక్కి పంపించేసి ప్రైమరీ స్కూల్స్ని స్ట్రెంథన్ చేస్తామని చెప్పినారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? 3, 4, 5 తరగతులను అట్టే పెట్టి మళ్ళా 1, 2 తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు అదే ప్రెమిసెస్లో ఉంచుతాము. అదే ప్రెమిసెస్లో ఉండి 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్ గాను, 6 నుంచి 10 వరకు హై స్కూల్ గాను ఒకే ప్రెమిసెస్లో జరుపుతామన్నారు. ఏమయ్యా, ఎలా కనపడతా ఉన్నారు?